అమ్మే మనల్ని వదిలేసినదంటే మనకి ఫ్రీడమ్ వచ్చినట్టేనప్పా. ఇదిగోపా నీకు స్పెషల్ మసాలా దోశ, బాగా తిను. ఎంతైందన్నా? ఒక్క నిమిషం ఉండప్పా. ఏందప్పా అదే పెట్టిన దోశ అంతా సగం వదిలిపెట్టిపోయినావా? బాగుండలేదా? బాగానే ఉందన్నా, కడుపు ఫుల్ అయిపోయింది. ఫుల్ అయితే ఇంత కష్టపడింది అట్టేట పారేసిపోతావా? ఇదిగో చూడు, నీకే కాదు ఈ దేశంలో ఎవ్వరికే ఇంత ఫుడ్ని వేస్ట్ చేసేదానికి లేదప్పా. నువ్వు పారేసిన దానికి డబ్బులు కట్ట. డబ్బులేంటన్నా? నేను తినదానికే పే చేస్తాను. నువ్వు తిన్నదానికి పే చేస్తావబ్బా. ఈడ పారేసిన దానికి ఎవరు కట్టేదే? ఇదిగో నువ్వు పారేసిన దానికే నీకు శాతనైనంత డబ్బులు తీసే. ఒక్క నిమిషం ఆగు. ఇదిగో ఈ హుండీలో వేయ. ఇదేంటి? ఇట్టనే ఇట్ట ఫుడ్ వేస్ట్ చేసిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని దీంట్లో వేస్తానప్పా. ఆ డబ్బులు తీసుకుపోయే పేద విద్యార్థుల్ని చదివించినానంటే వాళ్ళు గొప్పలు అవుతారప్పా. ఏయప్పా ఏ ఏందో ఈ దేశంలో పండించే వాళ్ళకంటే పడేసే వాళ్ళు ఎక్కువైనారా? బాబాయ్ మ్యూజిక్ మార్చు. ఏంటి రోజు ఎర్లీగా వచ్చేది, ఈరోజు ఇంత లేట్ అయింది? ఇంకా ఎందుకు రాలేదు? ఏమై ఉంటుంది? ఆరోహి ఒకసారి బయటికి రా. ఏమైంది నందు? ఒకసారి రా చెప్తాను, రా. అసలు ఈ ఆఫీసులో ఒక టైం పాడు ఏం లేవా? ఎవరికి ఇష్టం వచ్చిన టైంకి వాళ్ళు వస్తారు, ఎవరి టైంకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక్కడ ఎవరి మీద నీ కంట్రోల్ లేదా? నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావు నందు? ఒకళ్ళని కాదు, అందరి గురించి. ఏదైనా ఒక పంక్చువాలిటీ అనేది ఒకటి ఉండాలి కదా. టైంకి రావాలి, టైంకి వెళ్ళాలి. వర్క్ ఉన్నప్పుడు ఎక్స్ట్రా టైం అయినా చేయాలి. అవసరం అనుకుంటే ఎర్లీగా ఆఫీస్ అవర్స్ కంటే ముందే రావాలి. ఇవన్నీ ఒకరు చెప్పాలా? అదిగో చూడు, ఆవిడ గారు ఇంకా ఆఫీస్కే రాలేదు. ఇప్పుడు ఆమె వర్క్ అంతా ఆగిపోవట్లేదు. తన ఒక్కదాని వర్క్ ఆగిపోవడం వల్ల తనకి లింక్ ఉన్న మిగతా వాళ్ళందరి వర్క్స్ కూడా ఆగిపోతాయా లేదా? చాలా తెలివిగా మేఘన ఇంకా రాలేదేంటి అని అడగడానికి ఎంత పెద్ద ప్లాన్ వేసావ్? అంటే ఇప్పుడు నీకు మేఘనని చూడాలనుంది. అది కాదు నందు, తనొక ఇన్వెస్టిగేషన్ కోసం వెళ్ళింది. ఏం ఇన్వెస్టిగేషన్? అది నీ కేసులో నిన్ను తీసుకుపోయిన ఆ డ్రైవర్ ఉన్నాడు కదా, అతన్ని పట్టుకోవడానికి వెళ్తున్నానని చెప్పింది. బహుశా ఆ పని మీద కొంచెం లేట్ అయి ఉంటుంది. ఆరోహి, అది తన పర్సనల్ కేస్. ఆ కేసుకి ఆఫీస్ టైమింగ్స్కి సంబంధం ఏంటి? అది పర్సనల్ కేసు ఎందుకు అవుతుంది? దానికి కూడా ఆఫీస్కి సంబంధం ఉంది కదా. ఎందుకంటే అదంతా టెలికాస్ట్ చేసింది మనమే కదా. తప్పో ఒప్పో తను తెలుసుకోవడం అనేది ఆఫీస్కి సంబంధించింది. గుడ్ మార్నింగ్ ఆరోహి. గుడ్ మార్నింగ్ మేఘనా. అవును, ఏంటి ఇంత లేట్ అయింది? అదే చెప్పాను కదా, ఆ డ్రైవర్ ఎక్కడున్నాడో పట్టుకోవడానికి అతని అడ్రస్ పట్టుకుని వెళ్ళాను. దొరికాడా? లేదు, నేను వెళ్ళేసరికి ఇల్లు ఖాళీ చేసిపోయాడు. ఇదిగో అతని ఇంటి గోడల మీద ఇదిగో ఇలా రాసుంది. అంటే 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 నువ్వు వస్తున్న విషయం ముందే వాడికి తెలిసిపోయిందన్నమాట. అవునా రోహి, నా ప్రతి మూమెంట్ని నా శత్రువు ఎవరో గమనిస్తూనే ఉన్నారు. నీకో విషయం తెలుసా మేఘనా? నీ ప్రతి మూమెంట్కి అతను మూవ్ అవుతున్నాడంటే నువ్వు ఆ అజ్ఞాత వ్యక్తికి చాలా దగ్గర అవుతున్నావని అర్థం. ఇంతకు ముందు నీ శత్రువు అసలు ఉన్నారో లేదో అనే డౌట్గా ఉండేది. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ తోటి నీకో శత్రువు ఉన్నాడని
ఆ శత్రువు నిన్ను ఫాలో అవుతున్నాడని అర్థమైపోయింది కదా. సో ఈ కేసులో కొంచెం డెవలప్మెంట్ వచ్చేసినట్టే. అతి త్వరలోనే నువ్వు ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరో తెలుసుకొని పట్టుకోగలుగుతావు. ఇదంతా ఏదో సినిమాలో చూసినట్టుంది. ఏదో సినిమాలో కూడా సేమ్ ఇలాగే విలన్ని పట్టుకోవడానికి పోతే నువ్వు నన్ను పట్టుకోలేవని గోడ మీద రాసి పెడతారు. సేమ్ అదే కాపీ కొట్టినట్టుంది. ఇవన్నీ కాకమ్మ కథలు. వినేవాళ్ళుంటే ఎన్నైనా చెప్తారు. మేఘనా, నువ్వు అవన్నీ పట్టించుకోకు. నందు అలాగే మాట్లాడతాడులే, కానీ నువ్వైతే చాలా అడ్వాన్స్గా వెళ్తున్నావు. గుడ్ జాబ్. నిన్ను చూసి నీ శత్రువుకి ఆల్రెడీ భయం స్టార్ట్ అయింది. అతి త్వరలోనే వాళ్ళు దొరుకుతారు. డోంట్ వరీ. సరే ఆరోహి, నేను వర్క్ చేసుకుంటాను. బార్బీ, మేడం, ఆ శివకు ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా ఏదో ఒక పని పెడుతూ ఉండు. లేదంటే ప్రతి దానికి మధ్యలో దూరి దానికి విపరీతంగా ఎంకరేజ్మెంట్ ఇస్తున్నాడు. దానికి కాన్ఫిడెన్స్ డెవలప్ అయిందంటే ప్రాబ్లం అయిపోతుంది. ముందే శివగాడిని కంట్రోల్ చేయాలి. అలాగే మేడం. నిజమే, తన కళ్ళల్లో ఎక్కడా కూడా సంతోషం అనేది కనిపించడం లేదు. బాధ, వైరాగ్యం ఇవి తప్ప ఎక్కడ ఆనందం తాలూకు ఆనవాళ్లు కూడా లేవు. అంటే మా ఇద్దరి మధ్య జరిగినవన్నీ నిజంగా అపార్థాలేనా? నందు, నువ్వు నన్ను చూస్తున్నావు కదా. మనకిష్టమైన వాళ్ళు, మన ప్రేమని పంచుకున్న వాళ్ళు, మన మనసుకి నచ్చిన వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా మనల్ని చూస్తే వాళ్ళ ఊపిరి మనకి తాకుతుంది అంటారు. నాకు అలాగే అనిపిస్తుంది నందు. నువ్వు నన్ను చూస్తున్నావు కదా. నాకు తెలుసు నందు, నువ్వు నన్ను చూస్తున్నావు. నాకు తెలుసు. నా భ్రమ, కానీ నువ్వు నన్ను ఎందుకు చూస్తావు? నీ మనసులో నా మీద భరించలేనంత కోపం ఉంది, తట్టుకోలేనంత ఆవేశం ఉంది. నీ మనసులో ఉన్న అపార్థాలు చెరిగిపోయేంత వరకు కనీసం ఒక మనిషిలాగా కూడా నన్ను చూడు. నాకు తెలుసు. నా చిరునవ్వే నీదేనే, నా కలలన్నీ నీవేనే, ఆ విధిరాతే ఓడేనే. మేఘనా, ఆకలి, త్వరగా రా. వచ్చేస్తున్నాను. బాబా, ఇవి పూరీలేనా? ఏం పొంగాయి? ఆహా, ఎలా పొంగాయి? నా మీద నీకు ప్రేమ పొంగింది చూసావా? అలా పొంగాయి. అంటే మనసులో ప్రేమ ఉంటే పూరీలు బాగా పొంగుతాయా? అవును, మనసులో ఎంత ప్రేమ ఉంటే ఆ ప్రేమ చేతుల్లో నుంచి వంటల్లోకి వచ్చేస్తుందంట. వంట అంత బాగా కుదురుతుందంట. మరి కోపం ఉంటే? కోపం ఉంటే ఏమవుతుంది? ఆ కోపం కూడా ఆ చేతిలో నుంచి వచ్చేస్తుంది. ఉప్పు బదులు కారం, కారం బదులు పులుపు తగులుతుంది. అప్పుడు వంట కాస్త వద్దులే. అసలు భార్య మీద భర్తకి ఎంత ప్రేమ ఉందో, భర్త మీద భార్యకి ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవాలంటే వాళ్ళ ఇంట్లో వంట తినాలి. వంట బాగుందనుకో, వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యత బ్రహ్మాండంగా ఉన్నట్టు లెక్క. వంట చండాలంగా ఉందనుకో,
వాళ్ళిద్దరూ ఎప్పుడు కొట్టుకుంటున్నారని అర్థం. సో పూరీలు బాగా పొంగాయి కాబట్టి నాకు నీ మీద ప్రేమ ఉందని అర్థం, అంతేనా? ఎగ్జాక్ట్లీ. మరి నువ్వు చేసిన పూరీలు పొంగితే? ఏముంది, రోజు ఇంట్లో నీ దెబ్బకు భయపడి నేనే వంట చేసుకున్నాను అని అర్థం. ఏమైనా స్వామి, మీ ఆవిడ గాని గుర్తుకొచ్చినదా? అవును, ఆ విషయం నీకెలా తెలుసు? ఇట అర్ధాంతరంగా వదిలేస్తే పెళ్ళామె గుర్తుకొచ్చినదని అర్థం. భలే తమాషాగా మాట్లాడుతున్నావే. మరి భార్య బదులు అమ్మ కూడా గుర్తుకు రావచ్చుగా? సామే, అమ్మ గుర్తుకొచ్చినదంటే ప్లేట్ ఇలా పక్కకు పో సామే. సరాసరి నా కాడికొచ్చి ఇంకో 4 ప్లేట్లో పూరీలు ఎక్కువ ఎంచుకుని తింటారు. శివ, నువ్వేమి నా గురించి టెన్షన్ తీసుకోకు. నేనేదో రకంగా అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని పట్టుకొని నిజాలు బయటికి తీస్తాను. నా వల్ల నీ పరువు పోయిందని నువ్వు చాలా బాధపడుతున్నావు కదా నందు. నిజమేంటో నీకు నిరూపించడం కోసమే నేను తాపత్రయపడుతున్నాను. అనుకున్నది అనుకున్నట్టు ఖచ్చితంగా సాధించి తీరుతాను. ఏదైనా డ్యామేజ్ జరగకముందే ఉండాలి. డ్యామేజ్ అయిన తర్వాత దానికోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ మచ్చ అలాగే ఉండిపోతుంది. డేంజరస్ ఏరియా అని తెలిసిన తర్వాత అక్కడికి వెళ్ళటంలో అర్థం లేదు. మళ్ళీ నా కోసం ఏదో చేసినట్టు ఇక్కడేం త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు. ఆదినారాయణ గారు, నేను ఒక ఇంపార్టెంట్ పని మీద బయటికి వెళ్తున్నానండి. అది రిస్క్ అని తెలిసినా కానీ నేను వెళ్ళక తప్పదు. ఎందుకంటే నేను తప్పు చేయలేదు అని నిరూపించుకోవడానికి నాకెవరో వచ్చి సాయం చేయరు కదా. నా అంతటా నేనే కష్టపడాలి. నేను బయటికి వెళ్తున్నాను. నాకు సంబంధించి ఏదైనా వర్క్ వస్తే కొంచెం చూస్తూ ఉండండి. అలాగే మేడం. ఇంతమంది చెప్తున్నా కాదనకుండా వెళ్తోంది. అక్కడికి వెళ్ళి ఏం సాధిస్తుందో. మేడం, తను నిజంగా వెళ్ళి అక్కడ ఆ అమ్మాయిని పట్టుకుందే అనుకోండి. తను ఆ రోజు జరిగిన నిజాలన్నీ చెప్తే మీకు ప్రాబ్లం అవుతుందేమో చూసుకోండి. నేనంత తెలివి తక్కువదన్నా బాడ్వి? తను దొరకాలి కదా. చూద్దాం. దొరికినాక ఏం చెప్తుందో అది కూడా చూద్దాం. అరే, ఎవర్రా ఇది? ఈ ఏరియాకి కొత్త అనుకుంటా. ఫిగర్ మాత్రం భలే ఉందిరా. రేయ్, ఎవరు తాలూకారా?
నేను వస్తున్నానని తెలిసి ఈ అమ్మాయిని కూడా తప్పించినట్టున్నారు. నాకంటే ముందుగానే వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఛ! ఏంటి, నాకెక్కడికి పోయినా ఏదో ఒక అవాంతరం ఎదురవుతూనే ఉంది. అక్కడికి వెళ్తే ఆ డ్రైవర్ కనిపించకుండా వెళ్ళిపోయాడు. ఇక్కడ ఈ అమ్మాయి నాకు దొరకకుండా మాయమైపోయింది. అంటే నాకంటే ముందే నా శత్రువు వీళ్ళని ఫాలో అవుతున్నాడా? వీళ్ళని ఎలా పట్టుకోవాలి? నాకున్న ఆధారం వీళ్ళిద్దరే. వీళ్ళని గనక నేను పట్టుకుని నిరూపించకపోతే నందు నన్ను ఎప్పటికీ అలాగే అపార్థం చేసుకుంటాడు. మా ఇద్దరి మధ్య ఉన్న సమస్య తీరేదెప్పుడు? అదంతా ఒట్టి అబద్ధం. నందుగారాడిన నాటకం. ఫస్ట్ మేము ఆ హోటల్లోనే అక్కడే కలుద్దాం అనుకున్నాం. నాకు డబ్బులు కూడా వేసేవాడు. కావాలంటే నా అకౌంట్ చెక్ చేసుకోండి. ఆయన అకౌంట్ నుంచి నాకు డబ్బులు కూడా వచ్చాయి. కానీ మేము వెళ్ళిన హోటల్లో ఆల్రెడీ రైడ్ జరుగుతుందని తెలిసి అక్కడి నుంచి మేమిద్దరం తప్పించుకుని వేరే హోటల్కి వచ్చాం. కాకపోతే మీరక్కడికి వచ్చి అనుకోకుండా మా ఇద్దరిని పట్టుకుంటారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం. ఇక ఇంతకంటే నేనేం చెప్పలేను మేడం. నన్ను వదిలేయండి ప్లీజ్. హలో మేడం, అంతా మీరు చెప్పినట్టే చేశాను మేడం. మేఘన ఇప్పుడు షాక్లో ఉంది. వెరీ గుడ్. ఏమైనాది మేడం? ఎందుకు అట్ట ఉండరు? ఆ అమ్మాయి మిమ్మల్ని చూడంగానే అట్ట పరిగెడతా ఉండదే? చివరికి ఆ దుడ్లు కూడా ఇవ్వకుండా పరిగెత్తినదే. అబ్బే, నేను డబ్బుల కోసం అడగట్లేదమ్మా. అసలు ఏమైనా దాన్ని తెలుసుకుందామని అడిగినా. మీ మనసు ఏదో బాధగా ఉందనే నాకు తెలుస్తా ఉండదు మేడం. ఒక మాట చెప్తాను వింటారా? మనం ఎదుటోళ్ళు చెప్పిందే బాగా నమ్మబల్లా. మన మనసు ఏం చెప్తాదో అదే వినాలా. అర్థమైనదా? సరేగానే, మన దగ్గర టిఫిన్లు అన్నీ దొరుకుతాయి, చాలా బాగుంటాయి. మీకేమన్నా కావాలంటే చెప్పండి, ఇంటికి కూడా తెచ్చిస్తాము. ఈ పార్టీకి మేఘన ఆ అమ్మాయి చెప్పిన మాటలకి షాక్ తినంటుంది. మీరిచ్చిన ట్రీట్మెంట్ అలాంటిది మేడం. షాక్ తగలకి ఇంకేం తగులుతుంది? రా మేఘన, రా. నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఏమైంది మేఘన? ఎందుకు అలా ఉన్నావు? ఏం జరిగిందో చెప్పు. ఆ అమ్మాయిని కలిశాను ఆరోహి. కానీ తను మాట్లాడిన మాటలు వింటుంటే నాకు మతి పోయింది. అవునా? ఏం చెప్పింది? ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. పర్వాలేదు చెప్పు. చెప్తేనే కదా తెలుస్తుంది. అంత అనకూడని మాటలు ఏవైనా అనిందా? నందు తనకి ఎప్పటి నుంచో పరిచయం అంటాం. అంతకు ముందు కూడా వాళ్ళిద్దరూ కలిసి చాలాసార్లు ఎంజాయ్ చేసినట్టుగా మాట్లాడుతుంది. అయ్యో, ఎంత పని జరిగింది! అంటే నందుకి మొదటి నుంచి ఇలాంటి అలవాటు ఉందన్నమాట. అస్సలు నేను నిజంగా ఊహించలేదు మేఘనా. నందు ఇలా కాల్ గర్ల్స్ తోటి. నో!
ఏమైంది మేఘనా? నా నందు గురించి నాకు బాగా తెలుసు. నందు అలాంటి పనులు చేయడు. అదంతా పచ్చి అబద్ధం. అంటే ఆ అమ్మాయి అబద్ధం చెప్పిందంటారా మేడం? అంతే కదా. అయినా ఆ అమ్మాయికి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంటుంది? ఉన్నా నువ్వు అంతలా నిలదీసినప్పుడు ఉన్న నిజమే చెప్పుంటుంది. ఏంటి ఆరోహి నిజం? నందు ఎలాంటి మనిషో నీకు తెలీదా? ఇన్ని రోజులు నందు క్యారెక్టర్ ఏంటో నువ్వా మాత్రం అనలైజ్ చేయలేదా? ఏ రోజైనా నీతో గానీ ఆఫీస్లో గానీ చుట్టుపక్కల ఎక్కడైనా గానీ ఎవరితో అయినా మిస్బిహేవ్ చేయడం నువ్వెప్పుడైనా చూసావా? నాకు నమ్మకం లేదు. కానీ తను చెప్పింది కదా. తను చెప్పలేదు, ఎవరో చెప్పించారు. తన వెనకాల ఎవరో ఉండి ఇదంతా కావాలనే చేయించారు. నేను మొదటి నుంచి నీకు చెప్తూనే ఉన్నాను కదా ఆరోహి, మా వెనకాల ఎవరో ఉన్నారు. ఇదంతా కావాలనే చేస్తున్నారు. మా ఇద్దరి మీద ఎవరో కక్ష కట్టారు. మా జీవితంలో జరిగిన ప్రతి ఇన్సిడెంట్ వెనకాల ఆ వ్యక్తి ఎవరో ఉన్నారు. అంతలా నీ మీద కక్ష కట్టాల్సిన అవసరం ఎవరికుంటుంది? నందు అయినా నువ్వైనా ఎవరికైనా మంచి చేసేవాళ్లే కాని ఎవరికి చెడు చేసేవాళ్లు కాదు కదా. నాకు అదే అర్థం కావడం లేదు. ఒకవేళ నీకు తెలుసో తెలియకో ఎవరికైనా ద్రోహం చేశావేమో. ఒక్కసారి ఆలోచించుకోకూడదు? లేదు ఆరోహి, నేనెవరికి ఏ అన్యాయమూ చేయలేదు. ఎవరికైనా మంచి చేస్తాను కానీ చెడు మాత్రం చేయను. నేను కళ్ళు కూడా ఎవరికి ద్రోహం చేయాలని చూడను. ఒకవేళ నా వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగింది అంటే అది ఖచ్చితంగా ఆ తప్పు వాళ్ళ నుంచే ఉండుంటుంది. ఎందుకంటే నేను తప్పుని ఒప్పుకోను, ఖచ్చితంగా ఖండిస్తాను. అలాంటి విషయాల్లో ఎవరైనా హర్ట్ అయితే అయ్యుండొచ్చేమో గాని నా అంతటా నేను ఎవరికి ద్రోహం చేయలేదు. నీ నుంచి ద్రోహం జరిగింది అంటే అది వాళ్ళు చేసిన తప్పే అంటే మా డాడీ తప్పు చేశారు అని నింద మా డాడీ మీదకు నెడుతున్నావా? చెప్తాను, నువ్వు చేసిన తప్పేంటో నీకు అర్థమయ్యేలా చేస్తాను. నేను వదిలిపెట్టిన ఆరోహి, ఇంత చేస్తున్న అజ్ఞాత వ్యక్తి ఎవరో బయటికి లాగుతాను. ప్రతి మూమెంట్లోనూ నాకు అడ్డుపడుతూనే ఉన్నారు. ఆ రోజు ఆ డ్రైవర్ కోసం వెళ్తే ఆ డ్రైవర్ని అక్కడి నుంచి తప్పించారు. ఈరోజు ఈ అమ్మాయిని అక్కడ ఇంటి దగ్గర నుంచి తప్పించాలని చూశారు. చివరికి నేను పట్టుకున్నప్పుడు ఆ అమ్మాయి మాట్లాడిన ప్రతి మాట తన గొంతులో నుంచి వచ్చింది కాదు, వెనకాల అజ్ఞాత వ్యక్తి ఎవరో వండి నడిపిస్తున్నట్టుగా ఉంది. ఇది నాకు చాలా క్లియర్గా తెలుస్తుంది. పట్టుకుంటాను, ఎక్కడున్నా కానీ తనని పట్టుకుంటాను. చూసారా మేడం ఎంత కాన్ఫిడెంట్గా చెప్తుందో? నాకెందుకో అనుమానంగా ఉంది. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఏమైంది ఆరోహి? ఏముంటుంది మేఘనా? ఏం చెప్పమంటావు నందు? తను చెప్పిన మాట వింటి నువ్వేవైనా బాధపడతావేమోనని నాకు భయంగా ఉంది. అందుకే నేనేం చెప్పలేను. అరే అసలు ఏం జరిగిందో చెప్పు. తను వెళ్ళి అమ్మాయిని ఎవరో కలుస్తానంది కదా, కలిసిందా? కలిసింది. కలిస్తే ఆ అమ్మాయికి నువ్వు తనకి రెగ్యులర్ కస్టమర్ అని చెప్పిందంట. వాట్? నీకు ఆశ్చర్యమేస్తోంది కదా? నాకు ఆశ్చర్యమేసింది. కానీ అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే ఆ అమ్మాయి చెప్పిన దాన్ని మేఘన నమ్మడం. అరే, మీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా, ఆ మాత్రం ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం లేకపోతే ఎలా చెప్పు? ఆ అమ్మాయి ఏదో తప్పించుకోవడానికి ఒక్క అబద్ధం చెప్పింది అనుకో, మేఘన మాత్రం ఎలా నమ్ముతుంది? మేఘన మాటలు చూస్తుంటే ఆ అమ్మాయి చెప్పింది తను 100% నమ్మినట్టే ఉంది. ఏమంది?
చెప్పు. వద్దులే నందు, వదిలే. అనవసరంగా ఇలాంటివన్నీ వింటి మనసుకు బాధ కలుగుతుంది. ఒక్కటి మాత్రం నిజం, నువ్వు నిజంగా తిరుగుబోతువేమో అనే అనుమానం మేఘన మనసులో ఉంది. ఇంకా అదృష్టాలు దురదృష్టాలు అంటూ మనుషుల్ని వేరు చేసి చూసే ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు ఇంకా ఈ మనుషుల్ని వదిలిపెట్టి పోలేదా? అంటే అక్కడున్న వాళ్ళందరూ మంచోళ్ళా? వాళ్ళందరూ భర్తలతో కలిసున్నారు కాబట్టి వాళ్ళందరూ మహాపతివ్రతల కింద లెక్కనా? వాళ్ళేంటో వాళ్ళ బ్రతుకులేంటో ఒక్కొక్కళ్ళవి బయటికి తీస్తే గాని తెలీవు. నీ గురించి వాగిన వాళ్ళందరి మొహాలు పగిలేలా సమాధానం చెప్తాను. వద్దు నవ్య, ఇలా సమాధానాలు చెప్పుకుంటూ పోతే ప్రపంచంలో అందరికీ మనం సమాధానం చెప్పుకుంటూ పోవాలి. ఒక్కొక్కరికి కాదు, అందరికీ అర్థమయ్యేలా సమాధానం చెప్పగలిగితే చెప్పాలి, లేదంటే తల వంచుకుని పోవాలి. అయినా కాలం మనది కాదు అన్నప్పుడు తల వంచుకుని రావడం తప్ప వేరే మార్గం లేదు. ఈసారి దాన్ని ఇంటికి రాని చెప్తాను. గ్యాస్ బండ కావాలి, కాఫీ పొడి కావాలి, పంచదార కావాలని వస్తుందిగా, అప్పుడు చెప్తాను. ఇదిగో పిల్లలు, ఇప్పుడు చెప్తున్నాను, ఆవిడ బయట ఎక్కడ కనిపించే సరే అస్సలు మాట్లాడద్దు. ఎవ్వరింటి మనం వెళ్ళొద్దు, సరేనా? గురు, పిల్లల్ని లోపలికి తీసుకెళ్ళు. పిల్లలు రండి. మేఘనా, నవ్య, మేఘనా, ఏడోకు. నిజమైన ప్రేమ ఎప్పుడైనా కష్టంలో ఉన్నప్పుడే కనిపిస్తుంది నందు. చీకట్లో ఉన్నప్పుడే దీపం విలువ తెలుస్తుంది. కష్టంలో ఉన్నప్పుడే ప్రేమ విలువ తెలుస్తుంది. మనం చేసిన మంచి పనులన్నీ మర్చిపోయి సందర్భాన్ని బట్టి ఒక మనిషి మీద అభిప్రాయం మార్చుకుంటే దాన్ని ప్రేమ అనరు. అలాంటి ప్రేమ ఎప్పటికీ నిజం కాదు. పాల్తాగు. ఒక మనిషి మీద మనకి ప్రేమ ఉందా లేదా అనేది ఆ మనిషి సంతోషంగా ఉన్నప్పుడు కాదు, కష్టంలో ఉన్నప్పుడే తెలుస్తుంది. పిల్లలు, మీరు టిఫిన్ సరిగ్గా తినలేదు కదా, ఇక్కడ టిఫిన్ తిని ఆ తర్వాత స్కూల్కి వెళ్దాం, సరేనా? రండి రండి, కూర్చోండి కూర్చోండి. ఏం కావాలో చెప్పండి. ఇడ్లీ, దోశ, పూరి, ఊతప్పం ఏం కావాలో చెప్పండి, బిన్నె పోయి తీసుకొస్తాను. అంటే మీరు ఏది అడిగితే అది వెంటనే తెచ్చి పెడతాను అంటున్నాడు. ఏ ఊరి మీది? ఊరు చెప్తే గానీ ఆర్డర్ చెప్పరా ఏంది? సర్లే, చెప్పడం ఇష్టం లేకపోతే మాకెందుకులే గానీ పిల్లలకి ఇడ్లీ తీసుకొచ్చేవు. అదే అట్టన్నారు, బాగుండదే. ఏంది పిల్లలు, మామూలు ఇడ్లీ ఇమ్మంటారా, నెయ్యితో కలిపి ఇడ్లీ ఇమ్మంటారా? ఇడ్లీ వద్దు, నాకు అక్కకి మసాలా దోశ కావాలి. సరే సరే బాబాయ్, 2 ప్లేట్ మసాలా దోశ. అబ్బే మరి నీకేం కావాలా? నాకేం వద్దులే. ఏందప్పా ఇది, పిల్లలతో వచ్చినావు, నువ్వు తినకపోతే ఎట్టా? నువ్వు తింటేనే కదా పిల్లలు తినేది. ఇదిగో బాబాయ్, ఇంకో మసాలా దోశ వేసుకో. 3. వద్దండి, వద్దని చెప్తున్నాను కదా. నువ్వు అట్నే అంటావు గానే, నువ్వు గమ్మునుండప్పా. బాబాయ్ 3 ప్లేట్లు తీసుకురా. నువ్వు మామూలుడు కాదయ్యా. అవును, ఇక్కడ కొత్తగా వచ్చావు నువ్వు, నేనెప్పుడు చూడలేదే. యో, నువ్వు వీడికి కొత్తగా వచ్చినట్టుండవా, నేనెప్పుడు నుంచో ఈడే ఉంటున్నా. ఈ మధ్య నేను చాలా దినాలు ఊళ్ళో లేనులే, అప్పుడు నువ్వు వచ్చినట్టుండవా. నేను ఈయనే ఉంటా. ఇదిగో ఈ బండి ఎప్పుడు నుంచో నడుపుతా ఉండా, అర్థమైనదా? అవునులే, నేనే కొత్తగా వచ్చాను. పిల్లలు ఏం చదువుతా ఉండారు? నేను 5th క్లాస్. నేను 2nd క్లాస్. ఇదిగో మీ ఇద్దరికి ఒక లెక్క ఇస్తా. ఆ లెక్క గనక కరెక్ట్ గా చేసినారనుకో, దోశలకి సగం డబ్బులే తీసుకుంటా. అర్థమైనదా?
ఓ అయితే చెప్పు. ఇప్పుడు మీ అమ్మ నీకు 100 రూపాయలు నోటు ఇచ్చినదే, నువ్వు అంగడికి పోయి అందులో 50 రూపాయలు పెట్టి కూరగాయలు కొన్నావు. మళ్ళీ ఇంకో అంగడికి పోయి 10 రూపాయలు పెట్టి పెన్నులు కూడా కొన్నావు. ఇంకో అంగడికి పోయినాక పుస్తకం కొందామంటే నీ కాడ 10 రూపాయలు తక్కువైనాయి. అప్పుడు ఆ పుస్తకం రేటు ఎంత చెప్పున్నాడు చెప్పు? 50 రూపాయలు. అర్రే బిన్నె భలే చెప్పున్నావే. సరే మీ ఇద్దరికే హాఫ్ రేట్కే దోశలు ఇస్తాను పోండే. అంకుల్ ఇంకో లెక్క అడగండి, నేను కరెక్ట్ గా చెప్తాను, అప్పుడు మొత్తం ఫ్రీగా ఇవ్వండి. ఓర్నే బుడ్డడా, నువ్వు మామూలుగా లేవే, నీ బుర్ర నిండా తెలివితేటలుండాయా? అట్నే మీ ఇద్దరికి మాత్రం టిఫిన్ అంతా ఫ్రీగా ఇస్తా పోండి, ఓకేనా? ఇదిగోండి మీకోసమే స్పెషల్గా చేసినాడు బాబాయ్, తినండి. ఇదిగోప్ప దోశ తిను. అవునమ్మే, మీ నాయన ఏం చేస్తా ఉంటాడు? నిన్ను చూస్తా ఉంటే మీ నాయనకి బాగా ఇష్టం ఉన్నట్టుండదే. నువ్వు నాన్న కూర్చువు కదా. ఏయ్ అవన్నీ నీకెందుకయ్యా? అనవసరమైన మాటలన్నీ మాట్లాడకు. ఇదిగో నీ డబ్బులు తీసుకో. అరే ఫ్రీగా ఇచ్చినానప్పా. ఏం అవసరం లేదు. అయ్యో అరే అరే నువ్వే ఉంచు. ఏం తప్ప ఇదే? పిల్లలు అరే పదండి. పిల్లల్ని తిని అరే తినకుండా పదండి. అబ్బే పద. అర్రా ఏంది అబ్బే ఇంత కోపంగా ఉన్నాడు? ఇప్పుడు నేనేమన్నాననే? ఏందో ఈ మనిషి. బాబాయ్ ఇదిగో. అమ్మాయి నీ పేరేంటమ్మా? మేఘనా అండి. అవునా, నేను ఇక్కడే ఉంటాలే అమ్మా. నువ్వు నవ్యకి ఫ్రెండ్ కదా? అవునండి. మా నవ్య మీకు తెలుసా? ఎందుకు తెలియదమ్మా, చాలా బాగా తెలుసు. మేమిప్పటి నుంచో ఇక్కడే ఉంటున్నాం కదా. నిన్ను కూడా ఈ మధ్య చూశాను. నాకు తెలియకుండా ఈ కాలనీలోకి కొత్త మనిషి ఎవరొచ్చారబ్బా అనుకున్నాను. ఎప్పటినుంచో అడుగుదామనుకుంటున్నాను, ఇప్పుడు కనిపించావు. నువ్వేం చేస్తావమ్మా? నేను రిపోర్టర్ నండి. ఓ రిపోర్టర్ జాబా? అవును, మీకొక అమ్మాయి అబ్బాయి ఉన్నట్టున్నారు. అవునండి. మరి మీ ఆయన? లేడండి. మొహం చూస్తే బొట్టు మంగళసూత్రం కనిపిస్తున్నాయి. లేడంటే ఎలా లేడమ్మా? అంటే వదిలేశాడా? అలాంటిదేం లేదండి. మా ఇద్దరి మధ్య ఒక చిన్న గొడవ. భార్యాభర్తలన్న తర్వాత గొడవలు రావడం సహజమే కదండి. కొద్ది రోజుల్లోనే మా ఆయన వచ్చి నన్ను పిల్లల్ని తీసుకువెళ్తారు. ఈ మగాళ్ళని నమ్మడానికి వీల్లేదమ్మా. ఎప్పుడు సందు దొరుకుతుందా భార్య పిల్లల్ని వదిలేసి ఇంకోదాన్ని తగులుకుందామని ఆలోచిస్తూ ఉంటారు. ఎంతమందిని చూడట్లేదు? నా భర్త అలాంటి వ్యక్తి కాదండి. అలాంటి మనిషి కాకపోతే నిన్నెందుకు వదిలేశాడమ్మా? పరిస్థితులు, సందర్భాలు ఒక్కోసారి మనుషుల్ని విడదీస్తాయి. అవే పరిస్థితులు, అవే సందర్భాలు తిరిగి ఆ మనుషుల్ని కలుపుతాయి కూడా. మనం దేని గురించి నెగటివ్గా ఆలోచించకూడదండి. సరే నేను వస్తానండి, పనుంది. నువ్వు తిరిగితే తప్పులేదు కానీ మేమంటేనే తప్పు వచ్చిందా? మాకేం ఊరికే అవసరం లేదులే. రేట్ ఎంతో చెప్పు, ఇచ్చేస్తాం. చిచ్చి, మీరు మనుషులే కాదు. ఆగు, ఫ్రీగా ఏం వద్దులే, ఎంతో కొంత ఇచ్చేస్తాం. ఆగు 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 ఆగు.
డోర్ తీవే డోర్ తీవే తీవే డోర్ తీవే డోర్ తీ డోర్ తీ తీవే. మరీ పతివ్రతలా మాట్లాడుకో. నీ సంగతి మాకు బాగా తెలుసు. నీకు రావాలనిపించినప్పుడు మర్చిపోకుండా మా ఇంటికి రా, సరేనా? ఆకాశం తాకే నీ ఆక్రందనలు మనసారా వినువారెవరు. రే పదండ్రా. తూర్పున నలిగే గుండెల దిగులు సవరించే మనవారెవరు. కళమారుతున్న జీవితం కలతలోకి జారెనా, కలలు గన్న కనులకు నీటి చెమ్మ తగిలెనా. వెలుతురైన ప్రతిదినం చూపుతోంద వేదన, అందమైన బతుకున అలజడి జలరే. అయ్యో సారీ సారీ సారీ. మీరు అయ్యో ఐఎమ్ సారీ. నేనెవరో అనుకున్నాను. ఏంది మేడం ఇది? కాలింగ్ బెల్ కొడితే మొహాన పెప్పర్ స్ప్రే కొడతారా? మీ ఊళ్ళో ఇట్టేనా చేసేదే? ఐఎమ్ సారీ అండి. ఐఎమ్ రియల్లీ సారీ. మీరు అనుకోలేదు. మరెవరు అనుకుంటారే? అయ్యో ముందు మీరు ఇలా వచ్చి కూర్చోండి, వాటర్ తీసుకొస్తాను రండి. ఏందే నా ఇంటికి వచ్చా నాకే మర్యాద చేస్తా ఉన్నారా? ఎవరు మీరు? నేనెవరని అడుగుతున్నారు? ఇంతకీ మీరెవరండి? ఏందే అప్పుడే మర్చిపోయినారా? ఆ పొద్దు ఒక అమ్మాయి పారిపోతా ఉంటే నేనే కదా పట్టుకుని మీకు అప్పగించిందే, మర్చిపోయినారా ఏంది? ఓ సారీ సారీ. దోశ బండి దగ్గర అది నేనేనండి. మీరేంటండి ఇలా వచ్చారు? మళ్ళీ అదే మాట అడుగుతా ఉన్నారు. అసలు మా ఇంటికి మీరెట్టా వచ్చున్నారు? ఇంతకీ మీరెవరు? నేను ఈ ఇంట్లోనే ఉంటాను, నవ్య ఫ్రెండ్ని. ఓ మేఘన అంటే మీరేనా? నా పేరు కూడా మీకు తెలుసా? అంతే మరే, నాకట తెలిసిపోతా ఉంటాయి. అసలు నవ్య మీకెలా తెలుసు? ఇంతకీ మీరెవరు? వాడెవడా? మా అన్నయ్య, మీ బ్రదరా? వారనే మీరు కూడా ఈయన ఉన్నారా? మీ పిల్లలేనా ఇల్లు? అవును. నిత్య ఈయన మీకు తెలుసా? తెలుసమ్మా. ఉదయం టిఫిన్ తినడానికి వెళ్ళాం. అక్కడ నిత్య లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి. పాండ్రి 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 పాండ్రి. అక్క ఇది నీదా? ఇది నాది కాదే. అరే ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? ఈ పట్టి ఎక్కడితో నీకు తెలుసా గురు? బాగా తెలుసు. ఆ రోజు మీరు ఇంట్లోంచి బయటకు వెళ్తున్నప్పుడు మీ సామాన్లు సర్దుతుంటే ఆరోహి వచ్చి ఈ కాలి పట్టి తీసుకోపోయింది. ఇది వదిన పట్టి అని ఎవరికి ఇవ్వడానికి వీలేదని నేనే మీ అమ్మ బ్యాగులో పెట్టాను. ఏంటి గురు, అది నా పట్టి అని నా బ్యాగ్లో పెట్టావా? ఆ పట్టి నాది కాదే. నీది కాదా? మరి ఎవరిదోదినా? దీనికోసం ఆరోహి చాలా ట్రై చేసిందే. నువ్వేంటి ఇలా సడన్ గా నా రూమ్లోకి వచ్చావు? అది గొలుసు. ఆ కాలి గొలుసు నీదేనా? గురు, ఆ రోజు లాయర్ గారు వచ్చి నేనేదో ఆస్తి రాయించమన్నాను అని చెప్పి గొడవ పెట్టుకుంది పూజ రోజు కదా? అవును దినా. మీరు చెప్పారని నా పనులన్నీ మానుకుని ఇదిగో మీ ఆస్తిని ట్రాన్స్ఫర్ చేసే పని మీదే ఉన్నాను. అది నేనెప్పుడు అన్నాను? ఆ రోజు కాంతం గారు ఫోన్ చేసింది రికార్డ్ అయింది.
వినిపిస్తానుండండి. ఇదిగో లాయర్ గారు, నా పేరున ఉన్న ఆస్తి మొత్తాన్ని మేఘన పిల్లల పేరున ట్రాన్స్ఫర్ చేయించాలి. నవ్య, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి? నేను తర్వాత చెప్తానులే, ఇప్పుడే వస్తాను. ఆ పట్టి నాది కాదే. నీది కాదా? మరి ఎవరిదోదినా? దీనికోసం ఆరోహి చాలా ట్రై చేసింది. ఆ కాలి గొలుసు నీదేనా? రెండే ఆప్షన్లున్నాయి. ఒకటి, బామ్మ కావాలని నన్ను ఇంట్లో నుంచి గెంటేయడానికి తను మాట్లాడి తర్వాత నేను మాట్లాడలేదని అబద్ధం చెప్పుండాలి. రెండవది, ఆమె కాకుండా ఆమెలా ఇంకెవరో మాట్లాడి ఉండాలి. ఈ చిక్కుముడి విప్పితే అంతా వీడిపోతుంది. అన్ని ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది. నేనేదో రకంగా అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని పట్టుకొని నిజాలు బయటికి తీస్తాను. విన్నావా నందు? ఇంత జరిగాక మళ్ళీ నీతో పాటు ఉన్న ఆ అమ్మాయిని పట్టుకుని ఏదో సాధిస్తాను అంటోంది. ప్రబల పురహర జగతి లయకర ప్రచలిత భయకర నిరత జయకర అశ్రిత శుభకర అమిత బలకర హర 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 ప్రణయ వినయ సాహోరే శరభా హరే హే వరదా చిరకోదా భూతేశ హే హిమదా కళ్ళు కనిపించట్లేదు. మనుషుల మీద నడు. అసలు సమస్యలు ఎక్కడ మొదలయ్యాయి? నందుకు యాక్సిడెంట్ కాదు, మర్డర్ అటెంప్ట్ అని తెలిసిన తర్వాత ప్రాబ్లం మొదలైంది. వాడు పిల్లల్ని కనమని అడిగాడని కక్ష కట్టుకుని వాడిని జైల్లో పెట్టించింది. నేను ఈ కేసు టేకప్ చేయట్లేదు. ఆ శత్రువులకి నీ భర్త బయటికి రావడం ఇష్టం లేదు. అతన్ని బయటికి తీసుకురాకుండా చాలా ప్లాన్లు చేస్తున్నారు. నా జీవితంలో జరిగిన ప్రతి సంఘటనలోనూ ఎవరున్నారు? నందు తరపున వాదించడానికి ఆల్రెడీ ఒక లాయర్ని అలాట్ చేశాము. అతను వస్తున్నాడు సార్. ఆరోహి, నీకెందుకులే శ్రమ? అత్తయ్య గారిని నేను తీసుకువెళ్తాను, నువ్వు వెళ్ళు. అక్కర్లేదు. నందు, నువ్వురా. కావాలంటే నీతో పాటు నేను కూడా కూర్చుంటాను. నందు, నందు, ప్లీజ్ కంట్రోల్. ఆరోహి, నందుని వదులు, ఏం కాదు. ఆరోహి, నా జీవితంలో ప్రతి క్షణంలోనూ మాకు దగ్గరగా ఉంది ఆరోహియే. కానీ ఆరోహి ఇలాంటి పనులు చేస్తుందా? లేదు, అలా చేయదు. ఎందుకంటే నందుని కాపాడింది తనే కదా. అసలు ఆరోహి లేకపోతే నందు ప్రాణాలతో ఉండేవాడే కాదు. అయినా తనకి ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం ఏముంది? తనై ఉండదు. నా మాట విను. ఇప్పుడు గనక నువ్వు
ఈ స్టింగ్ ఆపరేషన్ సక్సెస్ చేసావు అంటే నీ పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవుతాయి. నందు కూడా అలా డైవర్షన్ కావాలని ఏరి కోరి ఈ స్టింగ్ ఆపరేషన్ కి వెళ్ళాడు. నా మాట విను మేఘనా. నందుకి నేను యాంకరింగ్ చేసిన ఫుటేజ్ని ఎడిటింగ్ చేసి ఎవరు పంపించారు? శివ ఆ పని చేశాడా? లేదు, శివ అలాంటి పని చేయడు. మరి ఇంకెవరు చేసుంటారు? స్టింగ్ ఆపరేషన్ చేసినప్పుడు హోటల్ స్టాఫ్ ఉండాలి కదా, అక్కడెవరూ లేరంటే వాళ్ళందరినీ డబ్బులిచ్చి ఆరోహి మేనేజ్ చేసిందా? ఆరోహికి తప్ప ఇంకొకరికి అవకాశం లేదు. హోటల్కి వెళ్ళి ఆరా తీస్తే అన్ని వివరాలు బయటపడతాయి. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, చెప్పండి. ఆరోహి మేడం గారు మీకు డబ్బులు ఇమ్మన్నారు. మీ పేరు? నా పేరు బార్బీ. నేను ఆరోహి మేడం గారి అసిస్టెంట్ని. నా గురించి మీరు వినలేదా? ఓ సారీ, బార్బీ గారంటే మీరేనా? 2-3 సార్లు ఫోన్లో మాట్లాడాను, కానీ ఎప్పుడు మిమ్మల్ని చూడలేదు. అయినో, అందుకే నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకున్నాను. అసలు ఇంతకీ ఈ డబ్బు ఎందుకు పంపించారు మేడం? అది ఆ ఫేక్ స్టింగ్ ఆపరేషన్ రోజు మీరు చాలా హెల్ప్ చేశారు కదా, సో మీకు పర్సనల్గా థ్యాంక్స్ చెప్పి ఈ డబ్బులు ఇచ్చి రమ్మన్నారు. అదేంటండి, ఆ రోజు మేడం గారు స్టాఫ్ అందరికి తలా 50,000 రూపాయలు ఇచ్చారు కదండి, మళ్ళీ ఇవన్నీ ఎందుకు? మా మేడం గొప్పతనం అదేనండి. ఆవిడికి నచ్చితే అడగకుండానే ఇలాంటి సర్ప్రైజులు ఇస్తూ ఉంటారు. ఆవిడికి నచ్చితే అంతేనండి. చాలా థ్యాంక్స్ అండి. అయ్యో, మా మేడం గారే మీకు పర్సనల్గా థ్యాంక్స్ చెప్పమన్నారు. మీ మేడం నిజంగా గ్రేట్ అండి. ఇన్ని రోజుల తర్వాత కూడా గుర్తుపెట్టుకొని మరి ఇలా మమ్మల్ని అప్రిషియేట్ చేశారంటే నిజంగా చాలా గ్రేట్ అండి. అవును, నేను మొన్న ఆరోహి మేడం గారిని కలిసినప్పుడు మీరు అక్కడ లేరే. జనరల్గా ఎప్పుడు మీరు మేడంతో పాటు ఉంటారు కదా. నేను ఆఫీస్ వర్క్ మీద ముంబై వెళ్ళొచ్చాను, అప్పుడు ఊర్లో లేను, ఇవాళే వచ్చాను. మరి నాకు ఓ 2 రోజుల ముందు ఫోన్ చేసి మాట్లాడినట్టున్నారే. యా, నేనే మాట్లాడాను. కాకపోతే మా మేడం బిజీగా ఉండడం వల్ల ఏమేం చెప్పాలో నాకెప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తూ ఉంటారు. ఆవిడ చెప్పారు కాబట్టే నేను మీకు కాల్ చేశాను. ఎనీహౌ, మీకు ఇంకోసారి థ్యాంక్స్ చెప్పమన్నారు. థ్యాంక్స్ చెప్తున్నాను. ఉంటానండి. మంచిది. మేడం, మీరు అనుమానించింది నిజమే. ఆ మేడం ఒక్కొక్కరికి 50,000 రూపాయల చొప్పున డబ్బులిచ్చింది. దగ్గర అక్కడ స్టాఫ్ ఓ 10 మంది ఉంటారు. ఏదో రకంగా నందుని ఇక్కడికి పిలిపించండి. చక్కగా 4 కబుర్లు చెప్పి ఒక గ్లాస్ మందిచ్చారనుకోండి, చిన్నగా మీ దారిలోకి తనే వస్తాడు. మీరు చెప్పినట్టల్లా వింటాడు. కష్టంలో బాధలో ఉన్న మగాడికి ఎదుటి వాళ్ళు చెప్పే సానుభూతి మాటలే భలే తలకెక్కుతాయి మేడం. బాల్వి, ఈ మధ్య నీకు బాగా తెలివితేటలు పెరుగుతున్నట్టు లేదు? మీతో చేరాక ఆ మాత్రం పెరగకపోతే ఎలా మేడం? ఇది కొంచెం ఎక్కువైంది. సారీ మేడం. ఇదిగో, ఇప్పుడే ఆ కాంతానికి ఫోన్ చేసి కి అక్కడిస్తాను, ఆటోమేటిక్గా నందు ఇక్కడికొస్తాడు. హలో అమ్మా ఆరోహి. ఎలా ఉన్నారు బామ్మగారు? అలాగే ఉన్నావమ్మా. ఇంతకీ నందు ఎలా ఉన్నాడు? ఏం చెప్పమంటావమ్మా, వాడి పరిస్థితి ఎప్పుడు చూసినా దాని ధ్యాసలోనే ఉన్నాడు. అరే, వాణ్ణి కాదని వెళ్ళిపోయిన అమ్మాయి గురించి అంతలా ఆలోచించడం ఏంటి? మేమెంత చెప్పినా వాడు వింటేగా. బామ్మగారు, మీరు చెప్తే తను వింటాడా? ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ ఇంట్లో ఎవరు చెప్పినా సరే తను మీ మాట వినడు. కరెక్ట్గా చెప్పావమ్మా. వాడికి మేమన్నా మా మాటలన్నా అస్సలు పడటం లేదు. అందుకే ఎప్పుడూ ఇంట్లోనే ఉండకుండా అలా బయట ప్రపంచానికి కూడా వెళ్ళమని చెప్పండి. ఎవరైనా మంచి ఫ్రెండ్స్ ఉంటే ఆ ఫ్రెండ్స్ని కలవమనండి. వాళ్లతో సరదాగా మాట్లాడుతూ ఉంటే నెమ్మదిగా అన్నీ మర్చిపోతూ ఉంటాడు. వాడు ఫ్రెండ్స్ని కూడా ఎవరిని కలవటం లేదమ్మా. అయినా
నువ్వు తప్ప వాడికి కావలసిన ఫ్రెండ్స్, దగ్గరైన ఫ్రెండ్స్ ఎవరున్నారు చెప్పమ్మా? అది నిజమేలే బామ్మగారు. అమ్మా, అదేదో నువ్వే వాడిని కాస్త బయటికి తీసుకువెళ్ళరాదు? వాడితో కలిసి కాస్త 4 కబుర్లు చెబుతూ అలా అలా బయట తిరిగి వచ్చారంటే వాడు ఈ గొడవల నుంచి కాస్త రిలీఫ్ అవుతాడు. నువ్వు కొంచెం పెద్ద మనసు చేసుకొని కాస్త నువ్వే ఆ పని చేయమ్మా. అయ్యో, ఎంత మాట బామ్మగారు! మీరు చెప్పడము నేను కాదనడం కూడానా? సరే, మీరు అంతగా చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా నేను నందుని బయటికి తీసుకుని వెళ్తాను. ఏదో ఒకటి చేసి నందుని మా ఇంటికొచ్చేలా చెయ్యండి. అలాగేనమ్మా, తప్పకుండా చేస్తాను. ఓకే బామ్మగారు, ఉంటాను. అలాగేనమ్మా. చూసావా బార్బీ, ఎంత నాగ్గా డీల్ చేశాను? ఇప్పుడు ఆ కాంతమే దగ్గరుండి నందుని నన్ను కలిపి సరదాగా బయటికెళ్ళమని చెప్తుంది. ఆ చిన్న లూప్ హోల్ చాలు మళ్ళీ నందుని నా ట్రాప్లోకి తీసుకురావడానికి. నువ్వు అలా చూస్తూ ఉండు. నందుని మళ్ళీ మన ట్రాప్లోంచి బయటికి పోకుండా ఎలా లైన్లో పెడతాను.